పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ ఎమ్మెల్యే కూడా ఫోన్ లైన్లో మనకు అందుబాటులో ఉన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, ఫామ్ హౌస్లోనే విచారించుకోండి, నేను 65 ఏళ్ళు దాటుంది నాకు వయసు, కాబట్టి 160 సెక్షన్ ప్రకారం నా ఫామ్ హౌస్కి వచ్చి విచారించినట్టు నిన్న రిప్లై ఇచ్చారు కేసీఆర్ గారు. అయితే మళ్ళీ సేమ్ ఇక్కడే నందినగర్లోనే విచారించేందుకు సిట్ రెడీ అవుతుంది. ఆ నోటీస్ కాసేపట్లోనే 5-10 నిమిషాల్లో మీకు సర్వ్ కాబోతుంది నందినగర్లో. ఏంటి, ఎలా చూస్తున్నారు దీన్ని? ఫిబ్రవరి 1 3 గంటలకు మళ్ళీ విచారణకు రమ్మంటున్నారు. మరి మీరంతా మున్సిపల్ ఎన్నికల బిజీలో ఉన్నారు, ఎలా చూస్తున్నారు ఈ నోటీస్ని? మేము మున్సిపల్ ఎన్నికల్లో యాక్టివ్గా ఉండకూడదని, మేము మనోస్థైర్యం కోల్పోవాలని ఇలా కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే నోటీసులు ఇస్తున్నారు తప్ప ఎప్పుడు కూడా పోలీసు ఇంటెలిజెన్స్ కానీ పోలీస్ యంత్రాంగానికి తెలుసు, ఎవరు కూడా పోలీస్ చేసిందంటే ట్యాప్ నిజంగానే పోలీసు ఒకవేళ ట్యాప్ చేస్తే అది పోలీస్ యొక్క పని, ఇంటెలిజెన్స్ యొక్క పని, కౌంటర్ ఇంటెలిజెన్స్ యొక్క పని. అందులో ముఖ్యమంత్రి గారు, మంత్రులు వీళ్ళందరూ కూడా తరతరాలుగా వేగుల ద్వారా ఆనాడు సమాచారం పొందితే ఆ తర్వాత కౌంటర్ ఇంటెలిజెన్స్ అని ఎవరిని వాళ్ళు ట్యాప్ చేస్తుందో తెలిసేది, చేసేది పోలీస్ వాళ్ళే. వారి యొక్క అవసరాల కోసం చేస్తున్నారు అంతే తప్ప కానీ ఇదేదో కేసీఆర్ గారో వేరే ప్రభుత్వమో ఇవాళ దాని ఏదో తప్పు పట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇలా తెలంగాణ సాధకుడు కేసీఆర్ గారు తెలంగాణను 10 ఏళ్లలో బాగు చేసిందని చెప్పేసి ఇవాళనే వచ్చిన ఫైనాన్షియల్ రిపోర్ట్ లో కూడా కాళేశ్వరం, అదే విధంగా మిషన్ కాకతీయ వాళ్ళు ఇలా బ్రహ్మాండంగా చేసిందని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇటువంటి ఉన్నతంగా తీర్చిదిద్దిన తెలంగాణ సాధకుని పట్టుకొని ఇలా పదే అవమానించడం, కమిషన్లు వేయడం, ఎంక్వైరీలు చేయడం, కేసులు పెట్టడం, నోటీసులు ఇవ్వడం, ఇది పరిపాటి అయిపోయింది. ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పతనానికి ఇది దారితీస్తుంది. వారు సీనియర్ సిటిజన్స్ గా ఉండి తప్పనిసరి పరిస్థితుల్లో మీకు మేము కోఆపరేట్ చేస్తాం. నా యొక్క నివాసం అనేది గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవెల్లిలోనే నేను ఉంటున్నా. ఈ రోజు కాదు, దరిదాపుగా 20 సంవత్సరాల నుంచి నేను అక్కడే ఉంటున్నా. కాబట్టి నా నియోజకవర్గంలో నేను ఉంటున్నా కాబట్టి అక్కడికే సీనియర్ సిటిజన్ గా రమ్మని చెప్పి కోరితే ఇవాళ ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగా ఇవాళ మీరు ఇక్కడనే హైదరాబాద్ లోని ఇంటికే రండి, మేము ఇక్కడే చేస్తామని చెప్పడం దుర్మార్గం. వారు ఎప్పుడన్నా ఇక్కడికి ఉంటే 2 నెలలకో 3 నెలలకో ఇక్కడికి అవసరం రీత్యా వచ్చినప్పుడు ఉంటున్నారు. ఎక్కువ భాగం తన యొక్క నియోజకవర్గం గజ్వేల్లో భాగమైన ఎర్రవల్లిలోనే ఉంటున్నారు. కాబట్టి ఇది కక్షపూరితం, చాలా ఖండించదగ్గ విషయం.